ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మనెడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనబడుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు నిడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవైను. సమస్తమును దేవుని వల్లైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపునుగా చేశాను. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోటేందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలుకును సమాధానము కృపయు కలుగునుగాక. ఈమెన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీలో నూతన సృష్టిగా మారుటకు సహాయము దయచేయమని మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మా వలన కలిగినది కాదు గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకున్న వలని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేవారముగా ఉండుటకు కృప చూపమని మేమందరమును ముసుకులేని ముఖముతో నీ యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, నీ ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుటకు సహాయము దయచేయమని మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.